రామ్ చరణ్ బర్త్డే పురస్కరించుకుని రామ్ చరణ్ యువశక్తి మరియు మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకి కిట్లు ఇవ్వటం జరిగింది. అలాగే గత 4-5 రోజుల నుంచి రామ్ చరణ్ బర్త్డే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో మొన్న బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ క్యాంపు ఫస్ట్ టైం ఏలూరులో 100 మందికి ఒకే రోజు 100 మంది ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పిల్లలకి కిట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ పత్తేబాదు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పిల్లలకి బేబీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జై చిరంజీవ, జై మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ తనయుడు చిరంజీవి గారి అబ్బాయిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటున్న పిల్లలకి కిట్స్ ఇవ్వటం మరియు ఫ్రూట్స్ యాపిల్స్ కూడా పంచడం జరుగుతుంది. మరి గత 4 రోజుల మట్టి చూస్తే ప్రతి చోట ప్రజలకు ఉపయోగపడే బ్లడ్ క్యాంప్ కానీ అన్నదానం కానీ భోజన వసతులు కానీ ఏదైతేనే కానీ ప్రజలకు ప్రతిదీ కూడా ఉపయోగపడే కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరియు రామ్ చరణ్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే మన పుట్టినరోజు 10 మందికి ఆదర్శం కావాలని చిరంజీవి గారి రామ్ చరణ్ గారి పిలుపు మేరకు ప్రతి రూపాయి కూడా ప్రతి ప్రజలకి ఎక్కడైతే ఆపద ఉంటుందో అక్కడ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఈయన పుట్టినరోజు అంటే రామ్ చరణ్ గారి పుట్టినరోజు, చిరంజీవి గారి పుట్టినరోజు, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుంటే వేలాది మంది లక్షలాది మందికి కూడా ఉపయోగపడే కార్యక్రమం చేయడమే జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ తరఫున రామ్ చరణ్ గారి తరఫున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన విధానాలతో ముందుకు గత కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది. కాబట్టి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని మరి యువతకు కానీ ఈ టీంకి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఆ అభిమానులకు కానీ మీరందరూ కూడా సపోర్టెడ్గా ఉండి మంచి కార్యక్రమంలో అందరూ కూడా మేము సైతం అని చెప్పి భాగస్వాములు అవ్వాలి. ఎంతమంది భాగస్వాములు అయితే ప్రజలకి ప్రజాస్వామ్యానికి అంత మనం ఉపయోగపడతాం. కాబట్టి ఇది మెగా ఫ్యామిలీ చరిత్ర వాళ్ళు పుట్టింది కాదు. గత 40 సంవత్సరాల మట్టి ఇండస్ట్రీలో ప్రతి సంవత్సరం స్టార్గా ఎదుగుతున్న కాడి నుంచి చిరంజీవి గారు చాలా గుప్తదానాలు చేశారు. తర్వాత ఆయన తనయుడు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఎంతో మందికి
మల్టీ హాస్పిటల్ స్పెషాలిటీ ద్వారా కానీ, బ్లడ్ క్యాంప్ ద్వారా కానీ, దాని గుప్తదాన ఇండస్ట్రీలో చితికిపోయిన వాళ్ళకి కానీ, సినిమా ఆర్టిస్టు కళాఖండాల్లో ఉన్న కళాకారులు కానీ ఎంతోమందికి ఎన్నో వందల కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించి ఏ దానం కూడా చెప్పుకునే గుణం లేదు. కాకపోతే అభిమానులే ఆయనకి శ్రీరామ రక్ష. అలాగే వాళ్ళ అభిమానులు ప్రేమిస్తారు కాబట్టి రోజు రోజుకి మెగా ఫ్యామిలీ మీద జనాకర్షణ కానీ, అభిమానులు కానీ ఎంతోమంది కూడా వాళ్ళు సపోర్టెడ్గా ఉండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రజలు అందరూ కూడా మెగా ఫ్యామిలీని ఆశీర్వదించాలని మరొక్కసారి చెప్తూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. మార్చి 27 కొణిదెల రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఏలూరు సర్వజన గవర్నమెంట్ హాస్పిటల్లో బేబీ కిడ్స్ కార్యక్రమం, అలాగే ఫ్రూట్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో, మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో. అదేవిధంగా గడిచిన వారం రోజుల నుంచి ఏలూరులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మెగా ఫ్యామిలీ పుట్టినరోజు అంటే వారోత్సవాలుగా జరుపుతూనే ఆ వారోత్సవాల్లో భాగంగానే అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా నారా శేషు గారికి, మారా అనువు గారికి, అలాగే జనసేన నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు. జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సేవా కార్యక్రమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ ఈరోజు కొన్ని రకాల హాస్పిటల్లోనే కానీ ఏదన్నా కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేస్తారంటే దానికి ప్రజలకు ఉపయోగపడుతున్నారంటే ముందు గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. రక్తదానం చేయాలి, రక్తదానం చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అగే అభిమానులందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఈరోజు రక్తదానం కార్యక్రమాలు లాంటివి కానీ, సేవా కార్యక్రమాలు కానీ, నేత్రదాన కార్యక్రమాలు కానీ మాకు అందరికీ ఒక స్ఫూర్తినిచ్చి చేపించే విధంగా నడిపించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాకు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే ఆయన దారిలో ఆయన తనయుడు ఈరోజు రామ్ చరణ్ గారు కూడా అదే దారిలో నడుస్తాం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు అభిమానులందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణంగా ఉంది. దీంట్లో ఈరోజు ఏలూరుకి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో మెటర్నిటీ హాస్పిటల్ బేబీ కేర్ సెంటర్లోని ఫ్రూట్స్ మరియు బేబీ కిడ్స్ పంచడం జరుగుతుంది. దీని తరఫున మొత్తం మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నాము. ఈ సెలబ్రేషన్స్ లో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు మా రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపున చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల నుంచి కూడా ఒక ఉత్సవాల్లాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రతిలో కూడా మహిళల్ని రమ్మని ప్రత్యేకంగా మా రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ్ముళ్ళందరూ కూడా ఆహ్వానించడం కూడా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా మహిళలను కూడా పెద్ద ఎత్తున రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. సేవా కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అలాగే ప్రతి విషయాల్లో కూడా మెగా ఫ్యామిలీ అనేది ఒక మంచి పేరు. ప్రతి విషయాల్లో కూడా ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా మెగా ఫ్యామిలీ ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. ప్రజలందరూ కూడా మెగా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి గ్లోబల్ రామ్ చరణ్ గారికి మరొకసారి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేసుకుంటూ జై రామ్ చరణ్.